అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నాడట ఎనకట్టుకో పెద్ద మనిషి. గిట్లనే ఉన్నది ఇప్పుడు కొంతమంది లీడర్ల ఎవ్వారం. ఆళ్ల మీద ఈళ్ల మీద అలిగి సొంత పార్టీని సొంత కార్యకర్తల్ని పరిశాన్ చేస్తుండ్రు. అలిగిన లీడర్లతోని పార్టీలకు పెద్ద గండమే అవుతున్నది. అన్ని దిక్కులేమో గాని జగిత్యాల దిక్కు షెయి పాటోళ్ల పంచాయతీ చిన్నగా లేదు. అక్కన్న మాదన్న లెక్క కలిసి పని చేసుకోండి అంటే ఎక్కడైనా మాకు లొల్లే అన్నారట. గిట్లనే ఉన్నది పోయింది జగిత్యాల షెయి పార్టీల పాత కొత్త లీడర్ల పంచాయతీ. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములదేది పెత్తనం అంటాడు జీవన్ రెడ్డి కాక. ఎప్పుడొచ్చినామన్నది కాదు గెలిచినవా లేదా అంటుండు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇద్దరి నడుమ ఇప్పుడు పచ్చిగట్టేస్తే బగ్గుమనేటట్టున్నది. ఏండ్ల సంధి జగిత్యాలలో రాజకీయం చేస్తానో తనని కాదని ఎలక్షన్లలో ఎదురు నిలబడి ఓడగొట్టిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పెత్తనం ఇస్తున్నారని పెద్ద మనిషి సందు దొరికినప్పుడల్లా సొంత పార్టీ వాళ్ళ మీదనే బాణాలు ఎత్తున్నాడు. చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినా సరే జగిత్యాలలో తన పెత్తనం లేకపోయా కదా అని కాక గట్టిగానే గరం అవుతుండట. ఇట్లనే ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడర్రే. నువ్వు ఎవడికి కావాలంటే దండ పెట్టుకో. నేను పెత్తనం చేస్తాను మాత్రం సహించేది లేదు అని చెప్పంటూ నేను ఇయ్యాల ఫలితం అనుభవించే దినం వస్తే కాడేవాడు వచ్చి నేను నిలబడతా అంటే ఏమన్నంటే నువ్వెవరు నాకు అర్థం కాదు. చెయ్యి పార్టీలకు ఎవరెవరిలో వచ్చి పెత్తనాలు చేస్తాండ్రు ఊకునేది లేదన్నట్టు కోపానికి వచ్చిండు పెద్ద మనిషి. అంతేకాదు రేపు వచ్చే లోకల్ ఎలక్షన్లల్లా 10 ఏండ్ల సంధి చెయ్యి పార్టీలో ఉన్నోళ్ళకే టికెట్లు ఇవ్వాలి. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తే మాత్రం మంచిగా లేకుంటది అన్నట్టే మాట్లాడిండు. ఇక అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా యాడికైతే ఆడికి తగ్గేదేలే అన్నట్టే మాట్లాడుతుండు. అయితే అన్నోళ్ళు మంచిగుండ్రు పడ్డోళ్ళు మంచిగుండ్రు నడుమున్నోళ్ళే నలిగి చచ్చిండ్రు అన్నట్టు ఇద్దరు లీడర్ల పంచాయతీ చేయబట్టి కార్యకర్తలు కాడబడుతున్నారట. ఎమ్మెల్యే మాటినాలనా లేకపోతే సీనియర్ లీడర్ చెప్పిన మాటినాలనా అని ఆగమాగం అవుతుండ్రట. ఇద్దరు లొల్లులు పెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లలో ఏం చేస్తారో ఏమో అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.